నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. డబ్బు ప్రతి మనిషికి అవసరమే, కానీ అది ఎలా సంపాదిస్తున్నాం అనేదే మ్యాటర్. అయితే కొంతమందిని చూస్తుంటే ఆకులు నాకే వాళ్ళ మూతులు నాకే వాళ్ళు అన్నట్టుంటారు. కొందరు పైసలు సంపాదించడానికి ఎంతో కష్టపడుతుంటారు, ఇంకొందరేమో వాళ్ళ కష్టాన్ని దోచుకుంటుంటారు. పాపం తెలియని వాళ్ళు వాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటుంటారు. ఇలానే చేస్తూ ఉంటారు మన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. అందరూ అలానే చేస్తారని చెప్పలేము, అలానే చేయకుండా ఉంటారని చెప్పలేము. మీదికి చూడ్డానికి జనాలకి ఏదో మంచి చేస్తున్నట్టు కనిపించే వీళ్ళ వెనుక కనిపించని స్వార్థపరులు ఉంటారు. ఎవరు ఊరికే ఎదుటివారికి సాయం చేయరేమో అనిపిస్తుంది ఇలాంటి వారిని చూస్తుంటే. హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శివజ్యోతి, ఇలా ఇంకా చాలా మందే ఉన్నారు. పైకి చూడడానికి మంచి వీడియోస్, అట్రాక్టివ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అవి చూస్తూ ఉంటారు ఏమీ తెలియని పిచ్చి జనాలు. వీరిలో ఒకరిని తీసుకుందాం. హర్ష సాయి తాను ఎంతో మందికి ఎన్నో డబ్బులు సాయంగా ఇస్తూ ఉంటాడు. అది వీడియోగా చేసి యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాల్లో పెడుతూ ఉంటాడు. దాన్ని చూసి మనం నిజంగానే ఆయన చాలా మంచోడు, ఏమీ ఆశించకుండా పేదలకి, అవసరాల్లో ఉన్నవారికి సాయం చేస్తాడు అనుకుంటాం. అలా అనుకోవడం కేవలం మన అమాయకత్వమే అవుతుంది. నిజానికి తాను చేస్తున్న వీడియోస్ అంతా ఒక స్కామ్ అనే చెప్పవచ్చు. వీడియోస్ తీస్తారు, ప్రజల్ని వశపరుచుకుంటారు. అందులో ఉన్న మర్మాన్ని ఎవ్వరికీ తెలియకుండా అలా నడిపిస్తూ ఉంటారు. ఆ వీడియోస్ మధ్యలో బెట్టింగ్ యాప్స్ పెట్టి, వాటి లింక్స్ పెట్టి, అవి నమ్మదగినవని, ఆ యాప్స్తో ఆడితే మనం లక్షాధికారులం అవ్వొచ్చని ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. ఇలా వాళ్ళ మాయలో పడి ఈజీ మనీకి అలవాటు అవుతున్నారు మన యువత. మొదట్లో అలానే ఉంటుంది, డబ్బులు వస్తుంటాయి, అలానే దానికి అలవాటై ఆడుతున్న కొద్దీ లాస్ మొదలవుతుంది. పైగా అవి అనాథరైజ్డ్ యాప్స్, ఎలాంటి ప్రైవసీ కండిషన్స్ ఉండవు. మనం ఇన్వెస్ట్ చేసి ఆడుతూనే ఉంటాం. మనం డబ్బులని మనకే తెలియకుండా వాళ్ళకి దారపోస్తుంటాం. తీరా మనం తెలుసుకునేసరికి అంతా పోగొట్టుకుంటాం. ఇలా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి డబ్బు కోల్పోయి జీవితాన్ని ముగించుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉచ్చులో పడితే బయటికి రావడం కూడా కష్టమే. ఇలా ఇదొకటే కాదు, మనకు తెలియని మంచి అని ముసుగేసుకున్న మాయగాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళ వలలో పడితే అంతే సంగతి. ఇప్పటికైనా నిజమేదో, నిజమనే నీడలో ఉన్న నీచాలేవో తెలుసుకోండి. ఏది ఏమైనా సోషల్ మీడియాల్లో మంచి చేస్తున్నామని వీడియోస్ పెట్టి వాళ్ళని నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.